విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లై ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకి వెళ్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ జీతాల పెంపు తర్వాత ఇతర సంక్షేమ పథకాల మీద చర్యల మీద గతంలో జరిగినటువంటి ఒప్పందాలను అమలు చేయకపోవడంతో ఉద్యోగులంతా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యలను చర్చించేందుకు మేయర్ రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి మేయర్ పీలా శ్రీనివాసరావు గారు ఉద్యోగులను సమావేశానికి పిలిచినప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి విఫలమైపోయాయి. మేయర్ గారు సమ్మెకు వెళితే ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చాడు. దీంతోనే ఆ ఉద్యోగులు కూడా కొంచెం ఆగ్రహం పెంచుకొని మమ్మల్ని పీకేస్తారా అని చెప్పేసి వాళ్ళు కొంచెం సీరియస్ అవడం కూడా జరిగింది. మీరు సమ్మెకి వెళితే మిమ్మల్ని పీకేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో పెడతామని చెప్పేసి మేయర్ గారు అన్నట్లు ఆ ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఈ బెదిరింపులకు మేము భయపడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా కూడా ఉండాలని చెప్పేసి మేయర్ గారికి వాటర్ సప్లై ఉద్యోగులంతా కూడా తీవ్రంగా హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవీఎంసీలో వ్యవస్థ స్తంభించిందని చెప్పేసి ఆయనే ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్లో అడిగినటువంటి పనులను కూడా చేయలేని దుస్థితిలో ఉన్నామని చెప్పేసి మేయర్ గారే స్వయంగా ఆయన మాటలతోనే చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నీటి సరఫరా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించే వరకు విశాఖపట్నంలో నీటి సరఫరా నిలిచిపోతుందని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. గతంలో 2023లో కూడా జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు సమ్మెకి దిగినప్పుడు నగరంలోని నీటి సరఫరా ఆగిపోవడం జరిగింది. ఆ సమయంలో కేవలం 7 గంటల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మేయర్ గారి బెదిరింపులతో చర్చలు కూడా విఫలమవడంతో నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఆ నీటి సరఫరా వ్యవస్థకి ఇంకా ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగులు లేకపోతే వాటర్ సప్లై జరగదు. విశాఖపట్నం లాంటి సిటీలో వాటర్ సప్లై లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇండస్ట్రియల్స్, ఇంకొక వైపు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా అక్కడే ఉంటారు. ఇలా సమ్మె హెచ్చరికలతోనే విశాఖపట్నంలో నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడబోతుంది. అదేవిధంగా నగరంలోని పరిశ్రమలకు కూడా నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నారు. గతంలో జీవీఎంసీ నీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ట్యాంకర్లు, అదేవిధంగా కొత్త బోర్వెల్స్, పైప్ లైన్ మరమ్మతుల కోసం 3.16 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. అయినప్పటికీ ప్రస్తుత సమ్మె బెదిరింపు వల్ల నగరంలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా జీవీఎంసీ అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించకపోతే విశాఖపట్నం నగరవాసులు, అదేవిధంగా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఉద్యోగులు తమ సమ్మె హెచ్చరికను ముందస్తుగానే అధికారులకు తెలియజేసినా కానీ ఇప్పటివరకు మేయర్ గారు పట్టించుకోకపోవడం, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఆ ఉద్యోగులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలానే కొనసాగితే తీవ్రంగా ఆ పరిశ్రమలు కానీ అదేవిధంగా నగరవాసులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది.